ఈ సంఘము పేరేంటండి? యేసుక్రీస్తు అను ఆయన వాక్యము ద్వారా పుట్టినవారు, ఆయన రక్తములో కడగబడిన ఈ ప్రత్యేకమైన గుంపును ఏమంటున్నాడండి? పరలోకంలో వాళ్ళకి ఏంటి? పరలోకంలో వాళ్ళ స్థానం ఏంటి? అర్థమైందండి? జ్యేష్ఠుల సంఘము. జ్యేష్ఠులు పూటకూటి కొరకు ఎంత భాగ్యాన్ని పోగొట్టుకున్నవాడిని ఏమనాలి? చెప్పండి చెప్పండి, ఏమన్నాడు వాక్యంలో? మళ్ళీ నా ప్రశ్న మీకు అర్థం కాలేదు. నేను అన్న ప్రశ్న ఏంటో కూడా అనుకోకుండా జవాబు చెప్పేస్తున్నారు మీరు. ఏమన్నానంటే గమనించాలి. ఎంత గొప్ప ఆధిక్యత, జ్యేష్ఠత్వమును సంఘము, జ్యేష్ఠుల సంఘములో ఉండే ఈ ఆధిక్యతను పూటకూటి కొరకు పోగొట్టుకున్నవాడిని ఏమనాలి? భ్రష్టుడు. అంతేనా అండి? ఎంతమంది పోగొట్టుకుంటున్నారు చూసారా? దేన్ని చూసారా?